అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 7 కొడుకులు. ఒకరోజు ఆ కొడుకులు వేటకు వెళ్లి చేపలు పట్టుకొచ్చారు. వారు ఆ చేపలను ఎండబెట్టడానికి ఉంచారు, కాని ఒకటి ఎండలేదు. ఆ కొడుకులు ఆశ్చర్యపడి చేప దగ్గరకు వెళ్లి, చేపా చేపా, ఎందుకు ఎండలేదు అని అడిగారు. అందుకు చేప ఇలా చెప్పింది, గడ్డివాము అడ్డుగా ఉంది, అందుకే నేను ఎండలేదు. వాళ్ళు గడ్డివాము దగ్గరకు వెళ్లి, గడ్డివాము గడ్డివాము, ఎందుకు అడ్డుగా ఉన్నావు అని అడిగారు. ఆవు నన్ను తినలేదు, అందుకే అని చెప్పింది. వాళ్ళు ఆవు దగ్గరకు వెళ్లి, ఆవు ఆవు, ఎందుకు గడ్డివాము తినలేదు అని అడిగారు. నాకు పాలను పిండలేదు, అందుకే తినలేదు అని చెప్పింది. వాళ్ళు పాలవాడి దగ్గరకు వెళ్లి, నువ్వు పాలను ఎందుకు పిండలేదు అని అడిగారు. మా పాప ఏడ్చింది, అందుకే పిండలేదు అని చెప్పాడు. వాళ్ళు పాప దగ్గరకు వెళ్లి, పాపా పాపా, ఎందుకేడుస్తున్నావు అని అడిగారు. చీమ కుట్టింది, అందుకే ఏడ్చాను అని చెప్పింది. వాళ్ళు చివరకు చీమ దగ్గరకు వెళ్లి, చీమా చీమా, ఎందుకు పాపను కుట్టావు అని అడిగారు. అందుకు చీమ, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని బడాయిగా బదులిచ్చింది.